ఒకటే మాట గుర్తుపెట్టుకోండి, ఓట్లకు పోయినాడు 11 తారీఖు నాడు. నేను ఇప్పుడు వస్తుంటే సిరిసిల్లకి వెళ్ళి వచ్చిన. సిరిసిల్లలో ఒక పంతులు కలిసిండు. ఆయన ఒక మాట చెప్పమన్నాడు ఎమ్లాడోళ్ళందరికీ తిప్పాపురంలో. ఏమిటి దొరికేనా? 4000 పెన్షన్ వచ్చిన వాళ్ళందరూ కాంగ్రెస్ కోటేయండి. 4000 పెన్షన్ వచ్చిన వాళ్ళందరూ కాంగ్రెస్ కోటేయండి. 2000 వచ్చిన వాళ్ళు ఎవరికి వేయాలి? ఎవలకు? ఏ గుర్తు తినబడతలేదు. తులం బంగారం వచ్చిన వాళ్ళందరూ కాంగ్రెస్ కోటేయండి. 1,00,000 రూపాయలు వచ్చిన వాళ్ళు కళ్యాణ లక్ష్మిలో ఎవరికి కోటేయాలి? ఎవలకు? 10,000 రూపాయలు రైతు బంధు వచ్చిన వాళ్ళంతా ఎవరికి కోటేయాలి? 15,000 వచ్చిన వాళ్ళు చేయి గుర్తుకే ఏం పర్వాలేదు. ఇక బీజేపీ వాళ్ళు బీజేపీ కోటేయాలనుకుంటే వాళ్ళు ఒక్కటే యాది పెట్టుకోండి. పంతులు గారు చెప్పిండు, నేను చెప్తలేను. 15 లక్షలు ఖాతాలు వేసిండు అనుకున్న వాళ్ళందరూ భారతీయ జనతా పార్టీ కోటేయండి. కానీ 10,000 రూపాయలు రైతు బంధు ఖాతాల్లో వేయించుకున్న వాళ్ళు ఏ గుర్తు కొట్టేయాలి? గట్లా ఆలోచన చేయరు తప్ప ఆగం కాకుండ్రి. ఏం లాడలా మిమ్మల్ని గోల్మాల్ చేసేందుకు వస్తారు. ఆఖరికి కులం అంటారు, మతం అంటారు, అమ్మా అంటారు, అయ్యా అంటారు, అక్క అంటారు, చెల్లె అంటారు, వదినే అంటారు. కులం వరుసలు కలుపుతారు. కులం వరుస కాదు, కులము మతము బువ్వ పెట్టది. కులము మతము బువ్వ పెట్టది. మనకు బువ్వ పెట్టే పార్టీ, మనకు తెలంగాణ తెచ్చిన పార్టీ, మనను కడుపులో పెట్టుకొని కన్న తండ్రిలాగా సాకిన నాయకుడు కేసీఆర్ గారు. కారు గుర్తు